హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1706. ఈ రోజు డేట్ 23 మార్చ్ 2026. ఫ్రెండ్స్, ఇక ఈ రోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లోనే చిన్న రిక్వెస్ట్. మ్యాక్సిమం లైక్స్, మ్యాక్సిమం షేర్స్ చేయండి. లైక్స్ బాగా తగ్గించేశారు. మీరు లైక్స్ చేస్తేనే షేర్ అవుతుంది, ఛానల్ కొంచెం డెవలప్ అవుద్ది. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. ఫస్ట్ న్యూస్ మీకు గూగుల్ నుంచి. గూగుల్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ని గూగుల్ డ్రైవ్ అప్లికేషన్కి తీసుకొచ్చారు. ఈ గూగుల్ డ్రైవ్ అప్లికేషన్లో మీకు స్కాన్ చేసుకోవడానికి, డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకోవడానికి ఫీచర్ ఉంటుంది కదా. దీంట్లో బీటా ప్రోగ్రాంలో ఒక సూపర్ ఫాస్ట్ స్కానర్ని తీసుకొచ్చారు. సో ఇది ఏంటంటే మీకు మల్టిపుల్ పేజెస్ని ఒకేసారి ఆర్డర్లో చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పేజీలు మార్చుకుంటూ వెళ్తుంటే సరిపోతుంది. అండ్ ఇది అద్భుతమైన ఫీచరు, చాలా బాగుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు దీని మీద నేను ఒక చిన్న రీల్ కూడా చేశాను, అది కూడా వీలైతే ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. అండ్ ఇది ఆల్రెడీ ఫైల్స్ యాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా బీటా ప్రోగ్రామ్లో ఉంది. నెక్స్ట్ మీకు వన్ప్లస్ నుంచి వన్ప్లస్ వాళ్ళు వన్ప్లస్ నాట్ 6ని టీచ్ చేస్తున్నారు. సూన్ మన ఇండియాలో ఇది లాంచ్ అవ్వచ్చు. నాకు తెలిసి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించిన బాక్స్ కూడా ఒకటి లీక్ అయింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీంట్లో ఒక స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ కూడా రాబోతుంది, నరూటో ఎడిషను. ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నాడ్ ఈసారి ఇంకా కొంచెం సాలిడ్గా, స్ట్రాంగ్గా చేస్తున్నారు. అంటే 30,000 to 40,000 రూపీస్ బడ్జెట్లో ఒక బెస్ట్ ఆప్షన్ లాగా క్రియేట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మంచి ఆప్షనే, అండ్ ఈ సంవత్సరం కూడా ఈసారి వీళ్ళు చాలా బెటర్గానే ప్లాన్ చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వన్ప్లస్ నుంచి ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా అవైలబుల్గా ఉంది. యాక్చువల్లీ ఇది ఒక న్యూస్, ప్రజెంట్గా సర్క్యులేట్ అవుతున్న న్యూస్. దీని గురించి ఎలాంటి అప్డేట్ అయితే స్టిల్ మన ఇండియాకి సంబంధించింది లేదు. బట్ గ్లోబల్గా మాత్రం చాలా కంట్రీస్లో వన్ప్లస్ని త్వరలోనే షట్ డౌన్ చేయబోతున్నారట. సో అంటే కొన్ని కంట్రీస్కి మాత్రమే ఇది పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా చైనాకి మన ఇండియాలో ప్రజెంట్గా అయితే వీళ్ళు చాలా సాలిడ్గా ప్లాన్ చేస్తున్నారు. బట్ మీరు ఒకసారి ప్రీవియస్ 2-3 ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే అప్ టు 55% వరకు మార్కెట్ డౌన్ అయింది వన్ప్లస్కి. పర్టికులర్గా ఫ్లాగ్షిప్ మోడల్స్లో 55% ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే ప్రతి సంవత్సరం డౌన్ అవుతూనే వస్తుంది వన్ప్లస్ మార్కెట్ అనేది. అండ్ ఇది కొంచెం ఇంటర్నేషనల్గా చేస్తున్న ప్లాన్ కూడా అయి ఉండొచ్చు అని అనేది అనుకున్నాను. వన్ప్లస్ వాళ్ళు అంటే ఒప్పో గ్రూప్ ఏం చేస్తుందంటే పర్టికులర్గా 50,000 నుంచి 60,000 అంటే ఫ్లాగ్షిప్ మోడల్స్కి ఫైండ్ సిరీస్ అనేది ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ప్రిపేర్ చేస్తున్నారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇది నా అబ్జర్వేషన్ మాత్రమే, లాస్ట్ 2 ఇయర్స్లో అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ఎక్స్ సిరీస్లో పర్టికులర్గా ఫైండ్ ఎక్స్8, ఫైండ్ ఎక్స్9 ఈ రెండు అబ్జర్వ్ చేయండి. మీకు అక్కడ 50,000 నుంచి 60,000 రూపాయల బడ్జెట్లో సీరియస్ కాంపిటీటర్ అండ్ టఫ్ కాంపిటీటర్ అనమాట. ఎవరికైనా సరే అక్కడ బెస్ట్ ఆప్షన్ లాగా ఉంది. అక్కడ ఉండేది రెండు అంటే నాకు తెలిసి కెమెరా అనేది మీకు హైయెస్ట్ ప్రయారిటీ, ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫీచర్స్ కావాలి అనుకుంటే అక్కడ రెండు ఆప్షన్స్ సాలిడ్గా కనిపిస్తాయి. ఒకటి ఆబ్వియస్గా ఒప్పో ఫైండ్ ఎక్స్8 కానీ, ఎక్స్9 కానీ లాస్ట్ ఇయర్ కానీ, ఈ సంవత్సరం కానీ, అలాగే వివోకి సంబంధించిన X200 కానీ, X300 కానీ ఈ సంవత్సరం కానీ. సో అబ్జర్వ్ చేసి రెండే సాలిడ్ కాంపిటీటర్స్ అక్కడ. వన్ప్లస్ లాస్ట్ ఇయర్ పెద్దగా అనుకున్నంత లేదు. మనకి నేను చెప్పడం కదా, నంబర్స్ చెప్తున్నాయి కదా. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ఇంకా భయంకరమైన డౌన్ఫాల్ అయింది వన్ప్లస్ నెంబర్ సిరీస్కి. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే, ఈ పాయింట్ని ఆలోచిస్తే మాత్రం ఒప్పో ఏం చేస్తుంది, పర్టికులర్గా వన్ప్లస్ని సైడ్ ట్రాక్లోకి మెల్లగా నెడుతుంది ఫ్లాగ్షిప్ నెంబర్ సిరీస్లోంచి. ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్ని ఏమో బాగా లేపుతుంది. సో క్లియర్గా అర్థమవుతుంది. అంటే మేబీ మన ఇండియాలో సూన్ వన్ప్లస్ అంటే మిడ్ రేంజ్ ఫోన్స్ తయారు చేసే వీళ్ళ సబ్ బ్రాండ్ లాగే ఉంచుతారేమో అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, నాడ్ లాస్ట్ ఇయర్ కూడా సాలిడ్, ఈ సంవత్సరం కూడా సాలిడ్గా రాబోతుంది. మేబీ అదొక ప్లాన్. ఇది జస్ట్ నా అబ్జర్వేషన్ మాత్రమే. నా అబ్జర్వేషన్ ఇది ఫైనల్ అవ్వాలని రూల్ ఏం లేదు కాబట్టి. సో ఇది జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇలా అయితే నాకు కనిపిస్తుంది. అండ్ ఈరోజు దీనికి సంబంధించి ఒక లీక్ కూడా బయటకు వస్తుంది కాబట్టి మేబీ ఇది అయ్యి ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వన్ప్లస్ ఒప్పో వాళ్ళు ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా, మళ్ళీ ఈసారి అల్ట్రాను కూడా ఇండియాకి తీసుకొస్తున్నారు ఫర్ ద ఫస్ట్ టైము. అల్ట్రా ఇప్పుడు ఏప్రిల్లో లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించిన టీజర్లు కూడా మన ఇండియన్ పేజ్లో కూడా వీళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు. సో ఒప్పో ఏం చేస్తుంది, ఫ్లాగ్షిప్ మోడల్స్ అంటే ఎక్స్ సిరీస్ని టార్గెట్ చేస్తుందని క్లియర్గా అర్థం అనమాట. నెక్స్ట్ మీకు శాంసంగ్ నుంచి. శాంసంగ్ సంబంధించిన ఒక సూపర్ అప్డేట్ ఏంటంటే, శాంసంగ్ వాళ్ళు నిన్న ఈవినింగ్ క్విక్ షేర్లో ఎయిర్ డ్రాప్ ఇంటిగ్రేషన్ చేసేసారు. అంటే ఇక మీద శాంసంగ్ ఫోన్స్ నుంచి మీరు ఐఫోన్స్కి ఈజీగా ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. సో సెకండ్ బ్రాండ్ అనమాట ఎయిర్ డ్రాప్ని ఇంటిగ్రేట్ చేస్తున్న బ్రాండ్. అంటే మీకు ఆల్రెడీ గూగుల్ పిక్సెల్లో ఆల్రెడీ డైరెక్ట్గా లైవ్ అయింది. అండ్ ఇప్పుడు శాంసంగ్ వాళ్ళు లైవ్ చేస్తున్నారు. ఇది ప్రజెంట్గా కొరియా అలాగే కొన్ని కంట్రీస్లో ఇది ఆల్రెడీ లైవ్ అయింది. మన ఇండియాకి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఇంకా రోల్అవుట్ అవ్వలేదు. సో ఇది రోల్అవుట్ కాగానే, అంటే వితిన్ ఒక 10 days లోపే, 1 week లోపే ఈ అప్డేట్ అయితే ఆటోమేటిక్గా మీకు
ఇది కూడా లైవ్ అయిపోతుంది అనమాట. సామ్సంగ్ ప్రజెంట్గా S26 ఫ్యామిలీలో తర్వాత S25 ఇలా అన్ని ఫోన్స్కి తీసుకొస్తారు. అండ్ ఇది మీకు ఆల్రెడీ తెలుసో లేదో ఒప్పోకి సంబంధించిన ఓక్ ప్లస్ కనెక్ట్ అని ఒక ఫీచర్ ఉంటుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ ఈక్వల్ టు ఎయిర్ డ్రాప్ అనమాట. అంటే మీరు డైరెక్ట్ ఒప్పో ఫోన్స్లోంచి ఐఫోన్స్లోకి ఎప్పటి నుంచో లాస్ట్ 2 years నుంచి ఇది అవైలబుల్గా ఉంది. వాళ్ళు ఓ ప్లస్ కనెక్ట్ అని వాళ్ళు ఆల్రెడీ ఒక ఓన్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకున్నారు, దాంతోనే షేర్ చేస్తున్నారు. అండ్ విచ్ ఇస్ యాక్చువల్లీ వర్కింగ్ గ్రేట్. అది పీసీల్లో కూడా మ్యాక్బుక్స్లో కూడా వర్కౌట్ అవుద్ది. సో ఇప్పుడు వీళ్ళు గ్లోబల్గా అన్ని ఫోన్స్కి ఆండ్రాయిడ్ అన్ని బ్రాండ్స్లో కూడా తీసుకొస్తుంది అనమాట. ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్, గుర్తుపెట్టుకోండి, చాలా మంచి ఫీచర్ అనమాట. ఇక మీద ఐఫోన్స్కి ఆండ్రాయిడ్కి అబ్బా ఫైల్స్ ఎలా పంపించుకోవాలి, ట్రిప్స్కి పోతూ ఉంటారు, ఫోటోలు తీసుకుంటారు, అబ్బా ఎలా పంపించుకోవాలి, ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా అయిపోతూ ఉంటుంది అనమాట. విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఒప్పో నుంచి వన్స్ అగైన్ ఒప్పో వాళ్ళు ఒప్పో K15 టర్బో సిరీస్ని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన కొన్ని లీక్స్ అయితే కనిపిస్తున్నాయి. మళ్ళీ ఈసారి కూడా 2 ఫోన్స్ ఉంటే K15 టర్బో ప్రో. నెక్స్ట్ మీకు రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు సూన్ మన ఇండియాలో రియల్మీ 16 తీసుకురాబోతున్నారు. ఇది ఐఫోన్ ఎయిర్కి సంబంధించిన రెప్లికా లాగా ఉంటుంది, ఒక కాపీ మోడల్ లాగా ఉంటుంది, చూడడానికి పల్చగా ఉంటుంది, సేమ్ కెమెరా మాడ్యూల్. అండ్ దీనికి బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ పక్కన ఒక మిర్రర్ సెల్ఫీకి సంబంధించిన అద్దం కూడా ఉంటుంది. సో మీరు బ్యాక్ సైడ్ కెమెరా నుంచి కూడా సెల్ఫీలు తీసుకునేలాగా ఉంటుందన్నమాట. సో మేబీ ఇది అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేసే ఫోన్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ మీకు రెడ్మీ నుంచి రెడ్మీ వాళ్ళు రెడ్మీ 15A తీసుకురాబోతున్నారు. ఇది 10,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేస్తున్న ఒక బడ్జెట్ 5G స్మార్ట్ ఫోను. అండ్ దీనికి సంబంధించిన లాంచ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మార్చి 27వ తారీఖున ఇది మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మీకు వివో నుంచి వివో వాళ్ళు వివో V70 FE ఎడిషన్ తీసుకురాబోతున్నారు. సో ఫ్యాన్ ఎడిషన్ అనుకోవాలి ఇది. అండ్ ఇది ఏప్రిల్ 7వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. 200 మెగాపిక్సెల్ కెమెరాని అండర్ 40,000 రూపీస్ బడ్జెట్లోకి వీళ్ళు తీసుకురాబోతున్నారు. బట్ దీంట్లో ఓన్లీ కెమెరాలు మాత్రమే మెయిన్ హైలైట్ అవుతాయి, మిగతా అంతా పెద్దగా చెప్పుకోదగ్గ ఫీచర్స్ ఏమి ఉండవు. పర్టికులర్గా ప్రాసెసర్ డిపార్ట్మెంట్ మాత్రం పెద్దగా పట్టించుకునే ఫీచర్ అయితే ఉండదు. డైమండ్స్ 7000 సిరీస్ని ఏదో ఒక ప్రాసెసర్ యూజ్ చేస్తారు, అది కూడా 40,000 రూపాయల బడ్జెట్ వరకు వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు సామ్సంగ్ నుంచి వన్స్ అగైన్ సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గెలాక్సీ A57 అండ్ A37ని తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఏప్రిల్ మంత్లో ఇవి లాంచ్ కూడా కాబోతున్నాయి. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డే మీకు 2 అద్భుతమైన డీల్స్ ఉన్నాయి. ఒకటి డిస్ట్రిక్ట్ యాప్లో మీకు 200 రూపీస్ మూవీ కూపన్ వస్తుంది, క్రెడిట్ ద్వారా పే చేయాలి, గుర్తుపెట్టుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీ దగ్గర 2 సిమ్లు ఉంటే దాంతో ట్రై చేసుకోండి, ఇది కూడా వర్కౌట్ అవ్వచ్చు. అండ్ రెండోది ఏంటంటే హైసెన్స్ 1.5 అండ్ 3 స్టార్ ఏసీ రెగ్యులర్గా 36,000 దాకా ఉంటుంది, అరౌండ్ 25,000కి వస్తుంది. నన్ను అడిగితే మీకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి బ్రాండ్ నుంచి మంచి ఏసీ కావాలి అనుకుంటే మాత్రం ఇది 25,000 రూపాయల బడ్జెట్ అంటే నన్ను అడిగితే బెస్ట్ డీలు, లూట్ చేసుకోండి, చాలా మంచి డీల్ ఇది. మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ ISER వాల్యూ బాగానే ఉంది, కూలింగ్ కెపాసిటీ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ ఒకసారి చెక్ చేసుకోండి, ఇది ఎలాగో ఆన్సైట్ వారంటీ ఇస్తారు కాబట్టి మీకు వర్కౌట్ అవుతుంది. తక్కువ బడ్జెట్లో మీకు మంచి ప్రీమియం బ్రాండ్కి సంబంధించిన ఏసీ కూడా. సో ఒక లుక్ అయితే వేసుకోండి. అండ్ కొన్ని ఏసీ డీల్స్ కూడా ఇక్కడ లిస్ట్ పెడతాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.